ఇప్పుడు ఓజీ సినిమా ఉంది, సెప్టెంబర్ 25న రిలీజ్ అవుతుంది. ఈ లోపల మీకు చాలా చిన్న సినిమాలే ఉన్నాయి. చిన్న సినిమాలు ఉంటేనే మల్టీప్లెక్స్ రన్ అవుతాయి, సింగిల్ థియేటర్స్ రన్ అవుతాయి. కానీ వీటికి టికెట్ రేట్ ఎక్కువగా ఉండటం వల్ల చాలామంది థియేటర్కి రావడం మానేస్తున్నారు. ముఖ్యంగా సినిమా టాక్ ఉంటేనే వెళుతున్నారు, విజువల్ వంట ఉంటేనే వెళుతున్నారు. మరి ఒకప్పుడు శంకరాభరణం సినిమా రిలీజ్ అయినప్పుడు 2 వారాల తర్వాత పికప్ అయింది. ఈరోజు సినిమా కలెక్షన్స్ లేకపోతే మీకు మార్నింగ్ షో మొదలుపెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ షో తీసేస్తున్నారు. ఆ సినిమా బాగుంది బాగాలేదు అని ఆలోచించే టైం లేదు. మౌత్ పబ్లిసిటీ వెళ్ళి ఒకప్పుడు సినిమాకి పికప్ అవ్వడానికి టైం పెట్టేది. ఇప్పుడు కంటెంట్ మీకు 1 అవర్లోనే సోషల్ మీడియాలో వచ్చేస్తుంది. అయినా సరే థియేటర్స్కి వెళ్ళడానికి ఎవరు ఇష్టపడట్లా. నెక్స్ట్ ఓటీటీ ప్లాట్ఫామ్లో వస్తుంది కదా, చిన్న సినిమానే కదా అని చెప్పి చాలామంది థియేటర్కి వెళ్ళటం మానేస్తున్నారు. దీనివల్ల ఈరోజు చిన్న నిర్మాతలు ఎవరో కూడా వాళ్ళు బతికి పట్టగట్టలేని పరిస్థితికి వచ్చేసారు. దానికి ఈ తాజా ఉదాహరణే నేను చెప్పినటువంటి ఈ బార్బరిక్ సినిమా. అలాగే మరొక కోణంలో కనుక చూసుకుంటే మరోలోక అనేటువంటి సినిమా ఈరోజు అద్భుతంగా ఆడుతోంది. టేకింగ్ బాగుండటంతో ఒక జానపద కథని, ఒక సోషల్ కథని ఈ రెండింటినీ కూడా మిక్స్ చేసి బ్లెండ్ చేసి ఈరోజు థియేటర్స్లోకి వెళితే చాలామంది చాలా కొత్త వినూత్న తరహాలో ఉందని చెప్పి వాళ్ళు ఆదరిస్తున్నారు. ఇక్కడ చెప్పుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఒకప్పుడు డబ్బింగ్ సినిమాలు మనం ఎంకరేజ్మెంట్ ఇచ్చేవాళ్ళు కాదు. తెలుగు ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్టేట్ సినిమాలకి ఎక్కువ అవకాశం ఉండేది. ఈరోజు డబ్బింగ్ సినిమాలు వస్తున్నాయి. డబ్బింగ్ సినిమాలకు కూడా చాలా మల్టీప్లెక్స్ అలాట్మెంట్ ఇస్తున్నారు. దానివల్ల పోటీ ఎక్కువైపోతుంది. మనం తెలుగు సినిమా మంచి కథ ఉన్నా కథనం ఉన్నా ఎక్కడైతే వాళ్ళు చేసేటువంటి ప్రచారం కానీ మనం చేసే ప్రచారం కానీ ఈరోజు తక్కువగా ఉండటం వల్ల చాలామంది ఏంటంటే అట్రాక్ట్ అయిపోయి మిగతా సినిమాకి వెళ్ళిపోతున్నారు. డబ్బింగ్ సినిమాల వల్ల కూడా తెలుగు భాష సినిమాలు దెబ్బతింటున్నాయంటే కారణం ఏంటంటే నేను చెప్పినట్టు బార్బరిక్ సినిమా.